ప్రజల పక్షం మైనట్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ప్రమాదంలో 2 మృతి, 2 పరిస్థితి విషమం. దళితుల పక్షపాతి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులు విమర్శించిన వైసీపీ నేత. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన ఎమ్మెల్యే. జంగాల శివరాం తన నిజాయితీని నిరూపించుకోవాలి. బీఎస్పీ పార్టీ నేతలు ఆరోపణలపై వివరణ ఇవ్వాలి. రాయల్ గని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, తాగునీటి సమస్య నివారణ కోసం మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ సచివాలయం ఎదురుగా కోళ్లబైలు 1 పంచాయతీలోని మసీదు సమీపాన డ్రిల్ చేసిన తాగునీటి బోర్లను మదనపల్లి మున్సిపల్ పరిధిలోని రింగ్ రోడ్ ఇంజనీర్స్ కాలనీ నందు నూతనంగా డ్రిల్ చేసిన బోర్వెల్ కు ఏర్పాటు చేసిన మోటార్లను ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు ప్రారంభించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మండల అధికారులు వెంటరాగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మోటార్లు ఆన్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బోరు మోటార్లు డ్రిల్ చేసి నూతనంగా మోటార్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, తెలుగుదేశం నాయకులు కమలామరి కృష్ణ, రాటుకొండ భారతీయ నాయకుడు శ్రీరామ్ నాగమణి, శ్రీనివాస నాయుడు, రమేష్ రెడ్డి, నవీన్ చౌదరి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, బాలమణి శేఖర్, రాజేష్, మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలో కొన్ని ఏరియాలో తాగునీటి సమస్యలు ఉన్నందువలన తరచుగా ఎక్కడెక్కడ బోర్లు ఫీజిబిలిటీ ఉన్నాయి, ఎక్కడ బాగా నీళ్లు పడతాయి, అవన్నీ బోర్లని ప్లాన్ చేస్తున్నాం. అదే క్రమంగా ఈరోజు బైపాస్లో ఉన్న ఏదైతే ఇంజనీర్స్ కాలనీలో ఒక బోర్ వేయడం జరిగింది. మొన్న 10 రోజుల ముందు అక్కడ ఉపకేశం, అక్కడ ఒక బోర్ సక్సెస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఒక బోర్ సక్సెస్ ఉంది. ఇవన్నీ ఇమ్మీడియట్గా ఇంటర్లింక్ చేసి ప్రజల సౌకర్యరీత్యా 3 రోజులు నీళ్ళు ఇవ్వాలని చూస్తున్నాం. కాకపోతే చాలా బోర్లు ఎండిపోతున్నాయి. అయినా దానికి ఎట్టి పరిస్థితి ఎంత త్వరగా ఇవ్వడానికి పూర్తి స్థాయిగా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ప్రజలకు అదే కాదు ప్రజలకు 3 రోజులకి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఇంకా ఒక 8-10 బోర్లు వేరే ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ ఇంటర్లింక్ చేసి ప్రజలు పూర్తి స్థాయిగా నీటి సమస్య లేకుండా చేయడానికి మన మున్సిపల్ కమిషనర్ గారు, ఉన్న మా నాయకులు అందరూ కలిసి ఐఏఈలు, డీఈలు గారు అందరూ పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఇంకా బాధ్యతగా పనిచేయాలి. మనం ఎట్లయితే ప్రజలకు 3 రోజులు ఒకసారి నీళ్ళు ఇచ్చేటట్టు చూడాలని చెప్పేసి మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తన నిజాయితీని నిరూపించుకోవాలని, బీఎస్పీ నాయకుల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని జనసేన నాయకులు రాయల్ గని పేర్కొన్నారు. శుక్రవారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరుల వంకను జంగాల శివరాం ఆక్రమించారంటూ బీఎస్పీ నాయకులు రెవెన్యూ అధికారుల దగ్గర ఆధారాలతో సహా నిరూపించినట్లు తెలుపుతున్నారని, దీనిపై జంగాల శివరాం స్పందించి తనపై వస్తున్న కబ్జా ఆరోపణలకు వివరణ ఇవ్వాలన్నారు. వ్యక్తిగత విషయాల్లో పార్టీ రంగు పొలవడం జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్నారు. నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని స్పష్టం చేశారు. ప్రస్తుతం జంగాల శివరాం గౌరవప్రదమైన హోదాలో ఉండి ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం అతని రాజకీయ ఎదుగుదలకు మంచిది కాదన్నారు. సిరుల వంక ఆక్రమణ విషయంపై బీఎస్పీ నాయకులు పట్టు వదలడం లేదని, ఆధారాలు సంపాదించారని, సదరు సమస్యను జనసేన పార్టీ మదనపల్లి ఇన్ఛార్జ్ గంగరపు రామదాస్ చౌదరి దృష్టికి తీసుకువెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. 2014 ఎన్నికల్లో రామదాస్ చౌదరి గెలుపు కోసం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ ఎంతో శ్రమించారని, ఈ విషయం అందరికీ తెలుసునని గుర్తు చేశారు. రాజకీయ పార్టీల నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఎంతో ముఖ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకొని నాయకులు నడుచుకోవాలన్నారు. వందల వేల ఎకరాలు కబ్జాలు చేసిన వారు చాకచక్యంగా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని, ఈ చిన్న విషయాన్ని జంగాల శివరాం రాయల్ పెంచుకుంటున్నారని వెల్లడించారు. ఇది పెంచుకుంటూ పోతే వేరే పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని, కూటమి పెద్దలను సంప్రదించి ఈ సమస్యకు చెక్ పెట్టాలని జనసేన పార్టీ నాయకుడిగా జంగాల శివరాంకు ఓ శ్రేయోభిలాషగా చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. నేను కూడా శివాకి దాసానికి అందరూ చెప్తాను ఏమంటే, ఇది రాను ఇష్యూ చేసుకుంటా గొప్ప అయిపోతుంది. ఇప్పుడు మా రామదాస్ చౌదరి కూడా మాయావతి పార్టీ తరఫున ఆ రోజు 2 బండ్లు పెట్టి గౌతమ్ కూడా క్యాన్వాయ్ పెట్టి అన్ని చేసినాడు. గోడతో మీద గుడ్డల వరకు తెచ్చుకున్నాడు. శివ నువ్వు కూడా ఏమంటే ఇప్పుడు పార్టీ తరఫున ఇప్పుడు గొప్ప కొట్టేసావు. మేమంతా చెప్పినాం ఇప్పుడు నువ్వు రాజీనామా చేయమంటే
నువ్వు అవి చేయకుండా నీ వ్యక్తిగత విషయం. ఇప్పుడు మేము చెప్తానేది ఏమంటే దాసన్నని ఇన్వాల్వ్ చేసుకొని ఏదో రాజీ చేసుకో. వాళ్ళని గొప్ప పట్టించుకుంటే వాళ్ళు పెడతానే ఉంటారు ప్రెస్ మీట్ లో. మొన్నంతా 2 నెలలు ఒక ఇష్యూ ఇచ్చా మహేష్ది, మీ ఇద్దరికే పదవులు ఇచ్చిండేది మదనపల్లిలో. ఇద్దరు నువ్వు ల్యాండ్ కబ్జా, అతను ఏదో అప్పులు చేసినాడని. ఏం మాకు ఈ పంచాయతీ? ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తాను నీకు, దాసన్న మొన్న సీడుమల్లి అన్న బాబు అన్న కూడా, బాబు చిన్నబాబు ఇద్దరు మేము పాదయాత్ర జై శ్రీరామ్ పాదయాత్ర అప్పుడు హనుమాన్ జయంతి అప్పుడు మాట్లాడుకున్నాం. మా దగ్గర వచ్చి మేము రాజీ చేయండి కదండి. ఏదో రాజీ చేసుకో, ఊరికేనే నువ్వు దీన్ని గోక్కుంటా పెద్ద చేసుకుంటా పోతే వాళ్ళు ఇంకా నీ మీద 4-5 కేసులు పెట్టా, ఇంకా 4-5 స్కాములు తీస్తాన్నామంటారు. ఇవన్నీ కట్ చేసుకొని రాజీ చేసుకో, మేము కూడా వస్తాము, రాజీ మాట్లాడతాము. నువ్వు ఊరికేనే ఎంఆర్ఓ తిరిగిపోతే ఎంఆర్ఓ ఏమంటున్నాడు, నేను ఈ మదనపల్లికి రాజీనామా చేసి వెళ్ళిపోతా, నేను పేపర్ అంటే పేపర్ ఈయనన్నాడు ఆయన. ఆర్ఐ సర్వేర్ అడిగినావు, సర్వేర్ ఈయన, కలెక్టర్ ఇలా, డిఎస్పీ ఎస్పీ ఎవరు ఇవ్వమంటారు. ఇప్పుడు మనం ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? ఒక సెకండ్ దాసనతో మాట్లాడియా, ఇన్ఛార్జ్ కదా మదనపల్లికి, హరిప్రసాద్తో మాట్లాడు, ఎవరితో మాట్లాడు, ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేతో మాట్లాడు. నువ్వు యుగో ఫీలింగ్ పెట్టుకొని పార్టీని గొప్ప డిస్టర్బ్ చేస్తా అనొద్దు. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి వచ్చే రోగులు వారి బంధువుల వద్ద వైద్య సేవల కోసం కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లి ఆసుపత్రిలో పర్యటించిన ఎమ్మెల్యే ఆసుపత్రి సిబ్బంది అధికారులతో నిర్వహించిన సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కొందరు వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు బంధువుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి రావడం జరిగింది. అటువంటి వారిని తక్షణం విధుల నుండి తొలగించాలని అధికారులకు సూచించారు. సేవాభావంతో వైద్య సేవలు అందించేందుకు గౌరవమైన వృత్తిలో ఉన్న ఉద్యోగులు బాధ్యత రోగులకు సేవలు అందించాలని సూచించారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు సంపు నిర్మించి దీర్ఘకాలికంగా మేలుకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి చొరవ చూద్దామని తెలిపారు. కొందరు సిబ్బంది తమ విధులను పక్కన పెట్టి ఇతర లావాదేవీలకు పాల్పడితే ఆసుపత్రి విధుల నుండి తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక, నర్సింగ్ సూపరింటెండెంట్, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మన జిల్లా ఆసుపత్రి మదనపల్లి జిల్లా ఆసుపత్రి రావడం జరిగింది. హాస్పిటల్లో కొన్ని అనివార్య కారణాలు, కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఏదైతే స్టాఫ్ ఉన్నారో క్లరికల్ స్టాఫ్, వాళ్ళ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు 11 మంది తన అవసరాల కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. కొంతమంది వచ్చిన పేషెంట్స్ దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది. ఆ 4 ఎవరైతే డబ్బులు పేషెంట్స్ తీసుకున్నారో వాళ్ళు 4 కూడా ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. ఇదే కాకుండా క్లరికల్ స్టాఫ్ మన ఏదో గొడవ జరిగింది, కొట్టుకున్నారు, పేపర్లో ప్రెస్ అంతా వచ్చింది. దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంటే సర్వస్వం. పేషెంట్కు బాధ్యతగా చూడకుండా ఏదైనా చేస్తే ఎవరైనా కానీ వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా, ఏం ములాజం ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతుండేది పేషెంట్ కోసం. ఇంత పెద్ద వ్యవస్థ, హాస్పిటల్లో కావాల్సినంత స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, మళ్ళీ వచ్చి శానిటేషన్ స్టాఫ్, మళ్ళీ వచ్చి సెక్యూరిటీ, అంతా ఎవరి కోసం? పేషెంట్స్ కోసం. వీళ్ళు బాధ్యత లేకుండా పనిచేస్తే వదిలేదు. డాక్టర్లే బాధ్యతగా పనిచేస్తున్నారు. అట్లా టైంలో వీళ్ళంతా జూనియర్ స్టాఫ్, క్లర్క్లంతా వీళ్ళకి ఏం పని? ఇవన్నీ పెత్తనాలు జరగడం. వీళ్ళు ఏమైనా పర్సనల్ ఇష్యూలు ఉంటే వాళ్ళ ఇళ్లలో చూసుకోవాలి. సో ఆ విధంగా ఇప్పుడే ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా కొత్తగా ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ అందరికీ చెప్పడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. త్వరలో ఈ రోజు రేపు యాక్షన్ కూడా తీసుకుంటాం. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో రోజు రోజుకి పెరుగుతున్న తాగునీటి సమస్యతో శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొందన్నారు. వారానికి ఓసారి అరాకొరగా తాగునీటి సరఫరా చేస్తూ ఉండడంతో ఆ నీళ్లు కేవలం వాడుకునేందుకు మాత్రమే పనికొస్తున్నాయన్నారు. వారం రోజులు నిల్వ చేసుకుంటున్న నీరు వినియోగానికి కూడా పనికి రావడం లేదని, ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలో అధికారులు చెప్పాలన్నారు. తాగునీటి సమస్య అయితే మరీ దారుణంగా ఉందని, విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా ఆర్వో ప్లాంట్లు వేసి నీటి వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు. అధికారులు వీటిపై ఏమాత్రం పర్యవేక్షణ లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాలైన చంద్ర కాలనీ, గౌతమీనగర్, అనపగుట్ట, లక్ష్మీనగర్, రామారావు కాలనీ, బీకేపల్లి కాలనీ తదితర ప్రాంతాల వాసులు
కూలీ నాలి చేసుకుని జీవనం చేసేవారన్నారు. వారానికోసారి వస్తున్న నీటి సరఫరా సైతం ఓ నిర్ణీత సమయానికి రాకపోవడంతో ఆ నీటిని సైతం పట్టుకునే పరిస్థితి లేదన్నారు. దీంతో కూలీ పనులు చేసుకునే ప్రజలు నీటిని సైతం డబ్బులు పెట్టి కొనాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ట్యాంకర్ల వాళ్ళు సిండికేట్ గా మారి ప్రజల అవసరాలు సొమ్ము చేసుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. గతంలో 400 రూపాయలకు దొరికే ట్యాంకర్ నీళ్లు ప్రస్తుతం 700 రూపాయలకు విక్రయిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ బోర్డులను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. ట్యాంకర్లకు నిర్ణీత రుసుం కేటాయించి ఆ మేరకు అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో 2 రోజులకొకసారి మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు. లేని పక్షంలో ప్రజలు మమేకం చేసి ఉద్యమ బాట పడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ, హమాలి వర్కర్ యూనియన్ నాయకుడు నాగరాజు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన తర్వాత అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు రావడం అనేటటువంటిది పెద్ద ఎత్తున పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎక్కడ తాగునీళ్లు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడటం లేదు. తాగునీళ్ళు కాదు, కనీసం మరుగుదొడ్లకు పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నది. కాలనీల్లో నీళ్లు లేక జనం అలమటించేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి ఎప్పటి నుంచినో చెబుతున్నాం, మదనపల్లికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కావాలి అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును వినియోగంలోకి తేవాలని చెప్పి సిపిఎంతో పాటు అనేక ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఎన్నోసార్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కూడా వెంటనే సమ్మర్ స్టోరేజ్ పోలీస్ స్టేషన్ నందు రికార్డును పరిశీలించి పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వారి విన్నపం స్కూటర్ ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా తలకు హెల్మెట్ ధరించుకోవాలని ఆయన తెలియజేశారు. వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తలకు హెల్మెట్ను ధరించాలని, అనంతరం కార్లో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్ట్ను ఖచ్చితంగా ధరించాలని, మైనర్ బాలులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, అలా ఇచ్చిన ఎడల రోడ్డు ప్రమాదాలు జరిగి అవిటి వారి జీవితంలో వారు తల్లిదండ్రులు బాధపడే అవకాశం ఉందన్నారు. గ్రామ పరిధిలో ఎలాంటి అసాంఘిక సంఘటన జరగకుండా సారాయి, గంజాయి, పేకాట, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహించరాదని, అలా నిర్వహించిన ఎడల పోలీసు వారికి తక్షణమే సమాచారం ఇవ్వాలని అన్నారు. మహిళల పట్ల జరిగే నేరాల గురించి మండల వ్యాప్తంగా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలా ఇవ్వకుండా మీరు మైనర్స్కి బండిని ఇస్తే వాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్కి మీరు కూడా కారకులు అవుతారు. అలాగే మీ పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు అవిటి వాళ్ళైతే ఆ బాధలు మీరు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మైనర్స్కి వాహనాలు ఇవ్వకండి. తర్వాత రెండోది, మీ మండలంలోని గ్రామాల్లో చుట్టుపక్కల ఎక్కడైనా సరే అసాంఘిక కార్యక్రమాలు అంటే గంజాయి సేవలు కానీ, మత్తు పదార్థాల సేవలు కానీ లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే తప్పనిసరిగా సంబంధిత పోలీస్ అధికారులకు మీరు సమాచారం అందించాలి. అలాగే పేకాట కానీ, కోడి పందాలు కానీ, ఇతర ఏదైనా జూదాలు కానీ, క్రికెట్ బెట్టింగ్ లాంటి జూదాలు నడుస్తుంటే ఆ సమాచారాన్ని మీరు పోలీసులకు ఇస్తే మీరు చెప్పే సమాచారాన్ని గోప్యంగా ఉంచి మీ పేరు. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక సుందర్రాజు పెట్రోల్ బంక్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివాస్, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కమర్షియల్ గ్యాస్ ధరలు అమాంతంగా పెంచిందని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పెట్రోల్ పైన 3.14, డీజిల్ పైన 3.11 పైసలు పెంచారని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా సామ్రాజ్యవాదం ఇంధన పడవలను సముద్ర రవాణాను తమ న్యామిని పెట్టి దిగ్బంధనం చేస్తుందని, దాని కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందని, అందువల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి మోడీ అమెరికా నియంతృత్వాన్ని ఎదిరించలేక దేశ ప్రజలకు పెట్రోల్, డీజిల్ వాడకాలు తగ్గించాలని, బంగారు కొనొద్దని అసమర్థత మాటలు చెబుతున్నారని అన్నారు. సముద్రం మార్గం నుండి ఇంధనాన్ని తెచ్చుకునేటువంటి అవకాశం లేకపోతే దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.
సముద్రం ద్వారా జరుగుతున్న రవాణా సమస్యను పరిష్కార మార్గాలు చూడాల్సిన నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తూ పెట్రోల్ డీజిల్ వాడకాలు తగ్గించమని, బంగారం కొనొద్దని చెప్పడం చేతగానితనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం విధానాలను శిరసావహించి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తూ ప్రజలపైన పన్నుల భారాన్ని మరింత పెంచడంలో తమ పాత్రను పోషిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత రాజకీయాలు చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని తప్ప ప్రజల సమస్యల పరిష్కారం, పన్నుల భారాన్ని తగ్గించడం దిశగా పరిపాలన కొనసాగలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె మాధవ్ కుమార్, నియోజకవర్గ నాయకులు సురేష్, తిరుమలప్ప నాయకులు విజయన్, గంగాధర్, బోబులేసు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కూడా ఆపేయడం జరిగింది. మరి దీని కారణంగా ఇవాళ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. మరి దీన్ని ప్రజలకు చెప్పుకున్న అమెరికా సామ్రాజ్యవాదం పైన మీరు చేస్తున్నది దుర్మార్గం అనేటువంటి స్వేచ్ఛగా చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈ దేశ ప్రధానమంత్రికి లేక ఇవాళ ప్రజలకు మాత్రం మీరు డీజిల్, పెట్రోల్ వాడేది తగ్గించండి, బంగారు కొనొద్దండి, ఇంకోటి చేయొద్దని మాత్రం నీతులు చెప్తున్నాడు. మరి మీరు ఇతను విశ్వగురువు, నేను ఈ విశ్వానికంతా గురువు, మా ఐడియాలజీనే ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుందని ఓ పక్క ప్రచారం చేస్తున్నారు. మేము సిపిఐ పార్టీగా అడుగుతున్నాం, మీరు విశ్వగురువు అయితే ఎందుకు ట్రంప్ దగ్గర మోకరిల్లుతున్నారో, ఎందుకు ట్రంప్ చేసేటువంటి దోపిడీని వ్యతిరేకించలేదో అర్థం కానటువంటి పరిస్థితి. మీరు విశ్వగురువు కాదు, మీరు విశ్వానికే బానిసలాగా వ్యవహరిస్తున్నారు, ట్రంప్ కు బానిసగా వ్యవహరిస్తున్నారే తప్ప ఇంకోటి కాదు. మరి వీళ్ళు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదానికి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకందరికీ కూడా ప్రతి అకౌంట్లోన 15 లక్షల రూపాయలు వేస్తామన్నటువంటి దేశవ్యాప్తంగా దాదాపుగా 22 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాలు, అదే రకాల ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులు గతంలో నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అయితే ఆ నీట్ ఎగ్జామినేషన్ పేపర్లో లీకేజీలు గత కొన్ని పూతలపట్టు మండలం పి కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో నేటి ఉదయం ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టిన ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందితో ప్రయాణిస్తున్న కారు తిరుపతి వైపు వెళుతూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమం. ప్రమాదానికి గురైన వారు తెలంగాణకు చెందిన వారుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దళితులు ఒరిగింది శూన్యమని, వారిపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం బైపాస్ రోడ్డు చంద్ర కాలనీ వద్ద గల జీనత్ ఫంక్షన్ హాల్ నందు వైకాపా ఎస్సీసీఎల్ జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు చుక్క అంజనప్ప, జిల్లా పరిశీలకులు చామలూరి రాజగోపాల్, రాష్ట్ర కార్యదర్శులు దండు గోపి, కేవీ రమణ, మదనపల్లి మున్సిపల్ ఏరియా సెక్రటరీ నాగమణి, మండల మహిళా అధ్యక్షురాలు నక్కా రమాదేవి, జిల్లా కార్యదర్శులు లక్ష్మీనారాయణ, మహేష్, అనిల్, చెన్నకుమార్, రాజ్ కుమార్, శ్రీహరి, లక్ష్మీనారాయణ, బొజ్జా పెంచలయ్య, జిల్లా అధికార ప్రతినిధులు హేమంత్ కుమార్, పొంగునూరి రెడ్డప్ప మరియు రామాంజులు, రెడ్డయ్య, శ్రీనివాసులు, పెంచలయ్య, పెద్ద ఎత్తున ఎస్సీ విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామలూరి రాజగోపాల్, చుక్క అంజనప్ప మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు మితిపిరిపోయాయన్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం దళితులను అణిచివేయడానికి రూపొందించాలని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదని, దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబుని వారు హెచ్చరించారు. వైకాపా పాలనలో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎస్సీసీఎల్ విభాగాన్ని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 శాసనసభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి ఎస్సీ ఒక సైనికుడిలా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో ఎస్సీ విభాగాన్ని మరియు పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. అదేవిధంగా ఎస్సీసీఎల్ జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశానికి తరలివచ్చి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. దాడులు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, భూమిని లాక్కుంటూ దుర్మార్గమైన పరిపాలన చేస్తా ఉన్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెద్దపీట ఎస్సీలకు వేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని దూరానికి మిడుతూ మమ్మల్ని అనేక విధాలు ఇబ్బంది పెడుతూ ఎస్సీలందరూ కూడా బాధపడే పరిస్థితిని
ఈరోజు చంద్రబాబు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైన్యంలో ఎస్ఎస్ఎల్ పనిచేస్తూ ఉంది. మీరు మీ యొక్క పరిపాలనని ప్రజలకి అనుకూలంగా చేయండి, దళితులకి అనుకూలంగా చేయండి. అట్లా కాకుండా పెడబల్లి గ్రామంలో తేనీటి విందుకు హరీష్ రెడ్డి ఇంటికి వచ్చిన తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. నంబుల పూలకుంట మండల పరిధిలోని పెడబల్లిలో హరీష్ రెడ్డి ఇంటికి తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి బుధవారం వచ్చాడు. పెడబల్లి గ్రామంలోని యువ పారిశ్రామికవేత్త హరీష్ రెడ్డి తండ్రి ముసలిరెడ్డి గారి విశ్వనాథ్ రెడ్డిని తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి కలిశారు. హరీష్ రెడ్డి ఇంటికి వచ్చిన తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిని ముసలిరెడ్డి గారి సుశీలమ్మ, విశ్వనాథ్ రెడ్డి, అనురాధమ్మ, మహేశ్వర్ రెడ్డి దుశ్శాలువలతో సత్కరించి పుష్పగుచ్చాల్ని అందించారు. అనంతరం హరీష్ రెడ్డి ఇంటిలో విశ్వనాథ్ రెడ్డితో తంబలపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. పార్టీ క్యాడర్లో హరీష్ రెడ్డికి ఉన్న మంచి పేరును మరొకసారి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గుర్తు చేశారు. అనంతరం విశ్వనాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనెటి విందులో తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముసలిరెడ్డి గారి మహేశ్వర్ రెడ్డి, రాఘవరెడ్డి, హరీష్ రెడ్డి, యువసేన అధ్యక్షుడు కొండా రాయల్, ఎంపీడీసీ నారాయణస్వామి, బాబ్ జాన్, మొలక శివయ్య, చెన్నయ్య గారి ఆది, మండే కదర్ భాషా, బలిజపల్లి రమేష్, రామకృష్ణ, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వారు ఇంజనీరింగ్ ప్రవేశాల కొరకు నిర్వహించిన మిట్స్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను శుక్రవారం రోజున యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ నాదెళ్ల ద్వారకానాథ్ ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్, డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్, సిఇఓ డాక్టర్ సాయి కుమార్, సిటిఓ సనత్ హెగ్డే, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మారుతి ప్రసాద్ తదితరులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షను సుమారు 13 సెంటర్లో నిర్వహించినట్లు, సుమారు 5,000 మందికి పైగా విద్యార్థులు ఈ సెట్ను రాసినట్లు ఆయన అన్నారు. యూనివర్సిటీ తరఫున టాప్ 20 ర్యాంకర్స్ కు మెరిట్ స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు ఆయన అన్నారు. ఈ పరీక్షలో మదనపల్లికి చెందిన పఠాన్ జుల్ఫికర్ ఖాన్ మొదటి ర్యాంక్ సాధించినట్లు ఆయన అన్నారు. పెదకాము రిషితారెడ్డికి 2వ ర్యాంక్, నాసన్నగారి రామచరణ్ రెడ్డికి 3వ ర్యాంక్, వాల్మీకి రుషిక్కు 4వ ర్యాంక్ పొందినట్లు ఆయన అన్నారు. ఎస్ఎండి మోయిన్ కు 5వ ర్యాంక్, పూటక హర్షానందన్ కు 6వ ర్యాంక్, హెచ్ రవళికకు 7వ ర్యాంక్, నల్లజాల రవిచంద్ర నాయుడుకు 8వ ర్యాంక్, గొర్లప్పగారి హాసినికు 9వ ర్యాంక్, వేమల యతీష్ కు 10వ ర్యాంక్ లభించినట్లు ఆయన అన్నారు. కమ్ములూరి తబసం, నవదీప్ తేజ, వి మహాలక్ష్మి, జయవర్ధన్ జేఎన్, కొండా భాను తేజ, విరూపాక్షి తేజస్విని, షేక్ సమీనా, కేసర్ల మొరారే, షేక్ మహమ్మద్ జుబేర్ మరియు ఫసిహా ఫాతిమా పరికి సయ్యద్లో వరుసగా 11వ ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకు నిలిచినట్లు ఆయన అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ యూనివర్సిటీ సెట్ రాసి టాప్ లో నిలిచిన టాప్ 20 విద్యార్థులకు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి 100% ఫీజు స్కాలర్షిప్ 4 సంవత్సరాలు అందజేస్తామని, ర్యాంక్ 2 నుంచి 5 వరకు విద్యార్థులకు 75%, ర్యాంక్ 6 నుంచి 10 వరకు విద్యార్థులకు 50% మరియు ర్యాంక్ 11 నుంచి 20 వరకు విద్యార్థులకు 25% ఫీజు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు ఆయన అన్నారు. మిత్ సెట్ రాసిన విద్యార్థులకు త్వరలోనే కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన అన్నారు. టాప్ లో నిలిచిన విద్యార్థులు యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదిల్లా అభినందనలు తెలియజేశారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో హేమంత్ కుమార్, రియాజ్ అలీ పాల్గొన్నారు. అనుక్షణం ప్రజలపక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.